హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం రమ్మీ మోస్ట్ అప్లికేషన్లో జూరోలిట్ గేమ్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ట్రిక్ అయితే మీకోసం తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో సింపుల్గా మీకు ఏ ఎలిమెంట్ వస్తే ఏం పెట్టుకోవాలనేది క్లియర్గా చెప్తాను. సో చూడండి. సో ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం హిస్టరీ చూసుకుంటే లైన్ వచ్చింది. ఎప్పుడైనా లైన్ వస్తే మనం పట్టుకోవాల్సిన ఎలిమెంట్ ఏంటంటే, సో పైన 3, కిందది మాత్రం పాండా ఫ్రెండ్స్. ర్యాబిట్, స్వాలో, పీజన్, పాండా. సో ఈ 4 ఎలిమెంట్స్కి ఎక్కువగా అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో చూద్దాం విన్ అవుతామో లాస్ అవుతామో. సో నేను చెప్పినట్టయితే మీరు అమౌంట్స్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా మీకు విన్ అయితే అవుతుంది రమ్మీ మోస్ట్లో. సో చూసారు కదా, ఫస్ట్ బెట్ అయితే విన్ అయింది. సో ఇక్కడ స్వాల్లో లైన్ ఇష్టం చూడండి ఒకసారి. స్వాల్లో లైన్ ఎప్పుడైతే కలిసి వచ్చిందో సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా స్వాల్లో లైన్ పిక్ చేయాలి. సో చూడండి, స్వాల్లో లైన్ వచ్చినప్పుడు, ఎందుకంటే అది ఆ రెండే కంటిన్యూషన్ అవుతాయి. స్వాల్లో లైన్, పాండా, ఈ 3 కంటిన్యూషన్ అవుతాయి. సో అందుకని మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ స్వాల్లో లైన్ కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి స్వాల్లో లైన్ పట్టుకుందాం, పాండా పికాక్ని పట్టుకుందాం. ఎందుకంటే సో ఇక్కడ కింద 8x ఇంపార్టెంట్. ఎప్పుడైతే అప్ డౌన్ ఎలా వచ్చింది అంటే మాత్రం సో ఈ కింద ఛాన్స్ అయితే ఉంటాయి. సో చూద్దాం ఫ్రెండ్స్, ఈ బెట్ మనం విన్ అవుతామో లాస్ అవుతామో. షార్క్ వచ్చింది, లక్కీగా విన్ అయ్యాను. ఓకే, ఒకవేళ షార్క్ రాకపోయినట్టయితే ర్యాబిట్, పాండా కానీ లైన్ కానీ వచ్చేదేమో. ఓకే, షార్క్ వచ్చింది అంటే మనం 8x అయితే మ్యాక్సిమం ప్రిఫరెన్స్ అయితే ఇద్దాం. రమ్మీ మోస్ట్లో ఈ ట్రిక్స్ అనేది ఎక్సలెంట్గా జూరోలిట్కి ఉపయోగపడుతుంది. మీరు నచ్చితే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పటికే వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. సో లేదంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాలెట్ బ్యాలెన్స్ అయితే 10,000 దాకా ఉన్నాయి. సో చూడండి. సో ఇది మనం ఇంక్రీజ్ చేస్తామా ఈ ట్రిక్స్ ద్వారా, చేయలేమో చూద్దాం. సో ఎప్పుడైనా షార్క్ వచ్చినప్పుడు మీరు 8x మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ లెవెల్ అమౌంట్ 8x మొత్తం పెట్టాను. సో ఇది మనకు ర్యాబిట్ అయితే వచ్చింది. సో అంటే ఫస్ట్ లెవెల్ లాస్ అయింది, అంటే షార్క్ వచ్చినప్పుడు 8x అనేది రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ర్యాబిట్ వచ్చింది. సో నేనేం చెప్తున్నానంటే వీడియోలో, సో ఏ ఎలిమెంట్ వస్తే ఏం పిక్ చేస్తున్నాం అనేది చెప్తూ ఉన్నాను. సో చూడండి, ఇప్పుడైతే ర్యాబిట్ వచ్చింది కదా, సింపుల్గా ర్యాబిట్ ఎప్పుడైతే మీకు కనిపించిందో అప్పుడు మీరు మంకీ ర్యాబిట్ని కంపల్సరీ పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మంకీ ర్యాబిట్ పట్టుకోవాలి. అదేవిధంగా పీజన్ ఈగల్ని కూడా పట్టుకోవాలి. మంకీ ర్యాబిట్ని, పీజన్ ఈగల్ని కూడా పట్టుకోవాలి. సో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ అమౌంట్, సెకండ్ లెవెల్ అమౌంట్ మంకీ ర్యాబిట్, పీజన్ ఈగల్. సో చూస్తున్నారు కదా, ర్యాబిట్ వచ్చినప్పుడు నేను ఏదైతే ఎలిమెంట్స్ అయితే ప్రిఫర్ చేశానో అవే ఎలిమెంట్స్ అయితే మీరు ప్రయత్నం అయితే చేయండి. సో చూసారు కదా, ఇది కూడా మనకి ర్యాబిట్ విన్ అయింది. సో అగైన్ మళ్ళీ ర్యాబిట్ వచ్చిందంటే మంకీని కంపల్సరీగా మీరు పట్టుకోవాలి. ఆపోజిట్గా వెళ్ళిందంటే మాత్రం పీజన్ వస్తుంది. లేదు అంటే మాత్రం డౌన్కి వెళ్ళిందంటే మాత్రం ఈగలకి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ ట్రిక్స్ మీకు తెలియక చాలా మంది లాస్ అవుతున్నారు ఫ్రెండ్స్. సో ఈ ట్రిక్స్ వైజ్గానే ప్లే చేయండి, ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ప్రాఫిట్ వచ్చిందంటే వెంటనే మీరు ఇతర అయితే పెట్టుకోండి. సో గంటల కొద్ది అయితే మీరు ప్లే చేయొద్దు. జస్ట్ మీరు కొంచెంసేపు ప్లే చేస్తే ఒక 2,000, 3,000 విన్ అయిందంటే మాత్రం మీరు వెంటనే విత్ర అయితే అప్లై చేయండి. ఓకేనా? సో వేగర్ కంప్లీట్ చేసుకుని విత్ర కంప్లీట్ చేయండి. రైట్. సో ఇప్పుడైతే మనకి ర్యాబిట్ వచ్చింది కాబట్టి మంకీ ర్యాబిట్ మెయిన్ ఇంపార్టెంట్, ఆపోజిట్ పీజన్ ఈగల్. సో చూద్దాం. సో చూసారా ఫ్రెండ్స్, మంకీ అనేది మళ్ళీ మనకి విన్ అయితే అయింది. సో ఇక్కడ మంకీ వచ్చింది. మంకీ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి, ఏ ఎలిమెంట్స్ మీద పెడితే మనం విన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా వస్తాయి. సో నేను చెప్పేవన్నీ కూడా కొన్ని వందల సార్లు టెస్ట్ చేసి, నేను ప్రయత్నం చేసి, ప్రాక్టీస్ చేసి అంతా ఓకే అయినప్పుడు మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఎలిమెంట్స్ అనేది మోస్ట్గా రమ్మీ మోస్ట్లో జూరోలిట్కి బాగా వస్తాయి. సో ఇప్పుడు మంకీ వచ్చిందంటే మీరు మంకీ ర్యాబిట్ మళ్ళీ పట్టుకోవాలి, పాండా పీజన్ పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మంకీ వచ్చిందంటే మంకీ ర్యాబిట్ మెయిన్ ఇంపార్టెంట్, పాండాకి పీజన్కి ఇంపార్టెంట్. సో చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, విన్ అయింది కదా, ర్యాబిట్ వచ్చింది. ఇది మళ్ళీ మనకి విన్ అయింది. ర్యాబిట్ వచ్చిందంటే మంకీ ర్యాబిట్ మెయిన్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ర్యాబిట్ వస్తే మంకీ ఇంపార్టెంట్, ఆపోజిట్కి వెళ్తే పీజన్ ఈగల్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నమాట. సో ఈ ట్రిక్స్ మీరు తెలుసుకొని ప్లే చేసినట్టయితే కంపల్సరీగా మీకు లాస్ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. రమ్మీ మోస్ట్లో ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. సో చూడండి, మంకీ ర్యాబిట్, పీజన్ ఈగల్. షార్క్ అనేది ప్రతి బెట్లో పెట్టుకోవాల్సింది, అది మీ అందరికీ తెలుసు. సో రమ్మీ మోస్ట్ అప్లికేషన్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి ట్రిక్స్ ఎప్పటికప్పుడు ఏజెంట్స్ ద్వారా మీకు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మంచి ట్రిక్స్, ఖచ్చితంగా మీరు విన్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది. సో చూద్దాం. ఓకే, ఇప్పుడు పాండా వచ్చింది ఫ్రెండ్స్. సో పాండా వస్తే ఏం చేయాలి, సో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. పాండా వస్తే ఇప్పుడు మనం 540 రూపీస్ అయితే లాస్ అయినాం. సో వాలెట్ బ్యాలెన్స్ 10,000 లాగా ఉన్నాయి. మనం
లైవ్కి వచ్చినప్పుడు కూడా 10,000 ఉన్నాయి. సో వీడియో ఎండ్ అయ్యేసరికి మనం దీన్ని ఇంక్రీజ్ చేస్తామా చేయలేమో చూద్దాం. సో ఇప్పుడైతే పాండా వచ్చింది కాబట్టి మనం మెయిన్ ఇంపార్టెంట్ పాండా వచ్చిందంటే మీరు పాండా స్వాల్లో పట్టుకోవాలి. ముఖ్యంగా పాండా స్వాల్లో పట్టుకోవాలి. పీజన్ ఈగల్ పట్టుకోవాలి. సారీ పికాకు పీజన్ పట్టుకోవాలి. సో అర్థమైందా? పాండా వచ్చిందంటే పాండా స్వాల్లో మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే రిపీట్ అవుతూ ఉంటాయి పాండా పాండా స్వాల్లో అలాగా. సో అందుకని పీజన్ స్వాల్లో అని ఇంపార్టెంట్. తర్వాత పికాక్ కూడా ఇంపార్టెంట్. సో ఈ 4 ఎలిమెంట్స్ మాత్రం మీరు ప్రిఫర్ చేయాలి. సో ఎప్పుడైతే పాండా స్వాల్లో కలిసి వచ్చిందో సో చూడండి, ఇందాకేమో లైన్ స్వాల్లో కలిసి వచ్చినప్పుడు లైన్ స్వాల్లో కంపల్సరీగా పట్టుకున్నాం. సో ఇప్పుడు మనకి పాండా స్వాల్లో అనేది హిస్టరీలో వచ్చింది. పాండా స్వాల్లో వచ్చిందంటే మాత్రం మనం కంపల్సరీగా మనం పాండా స్వాల్ని మళ్ళీ పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పాండా స్వాల్లో వచ్చినా కూడా మళ్ళీ పాండా స్వాల్ని పట్టుకోవాలి. స్వాల్లో లైన్ వచ్చినా కూడా స్వాల్లో లైన్ మళ్ళీ పట్టుకోవాలి. సో ఇదనమాట. పాండా స్వాల్లో పట్టుకున్నాను. ఆపోజిట్కి వెళ్తే మాత్రం పీజను ఈగలు పట్టుకున్నాను. చూద్దాం మరి ఈ పెట్టి మనం విన్ అవుతామో లాస్ అవుతామో చూసేయండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, పాండా స్వాల్లో వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా పాండా స్వాల్లోకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో అదనమాట. సో అందుకని ఇక్కడ మనకి విన్ కూడా అయింది ఫ్రెండ్స్. చూడండి, మ్యాక్సిమం నేను చెప్పినవి ఖచ్చితంగా జరుగుతాయి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. యాప్ కామెంట్ బాక్స్లో ఉంది, ఒకసారి ఓపెన్ చేసుకొని యాప్ ఓపెన్ చేసి టెస్ట్ చేయండి. ఈ ప్రాసెస్లో మీకు వస్తే రీఛార్జ్ చేసుకొని మంచిగా ప్లే చేసుకొని విత్డ్రా అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు పాండా స్వాల్లో వచ్చింది కాబట్టి పాండా స్వాల్లోని కంపల్సరీగా పట్టుకోవాలి. సో పీజన్ పికాక్ పట్టుకోవాలి. మనం ఆల్రెడీ పాండా వస్తే ఏం పెట్టాలో మీకు చెప్పాను. పాండా స్వాల్లో మెయిన్ ఇంపార్టెంట్, పీజన్ పికాక్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ లెవెల్ అమౌంట్. సో వాలెట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతాయా అవ్వవో చూసేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడైతే మనకి లైన్ అయితే వచ్చింది. సో లైన్ వస్తే ఏం చేయాలి? సో ఇక్కడ మనకి పాండా లైన్ వచ్చింది. పాండా లైన్. సో అంటే లైన్ అయితే మ్యాక్సిమం వచ్చింది. ఇప్పుడు లైన్కి మనం తీసుకోవాల్సింది ఏంటి, ఏ బెట్స్ పెడితే మనం విన్ అవుతాం అనేది కూడా సో ఇప్పుడు చెప్తాను. సో చూడండి, ఆల్రెడీ ఇందాక చెప్పాను ఫ్రెండ్స్, పైన మనం 3 కింద పాండా 1 అని చెప్పేసి. సో ఇప్పుడు మనం చూద్దాం. పాండా లైన్ వచ్చింది కాబట్టి మనం ఈసారి పైన 3 తీసుకుందాం, కింద మాత్రం ఈగలు తీసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ పాండా వచ్చింది కాబట్టి సో 1 by 1 కాకుండా మనకు ఆపోజిట్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అందుకని ర్యాబిట్ స్వాల్లో తీసుకుంటున్నాను, పీజన్ ఈగల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూద్దాం, లైన్ వచ్చినప్పుడు పాండా నుంచి మిగతా అయితే పెడుతున్నాం. సో ఎగ్జాక్ట్గా పాండానే వచ్చింది ఫ్రెండ్స్. సో అసలు అయితే మనం యాక్చువల్గా పైన 3 కింద పాండా పెట్టుకోవాలి. సో మనం అయితే ఆపోజిట్గా పెట్టాం. ఓకే, నో ప్రాబ్లం. మిస్టేక్ అయితే అయింది, మన తప్పు వల్ల మిస్టేక్ అయింది. ఎందుకంటే సో పాండా స్వాల్లో పాండా లైన్ పాండా 1 by 1లో పాండా రాదని అనుకున్నా, అందుకని నేను ఈగలు పెట్టాను. సో ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు చూడండి, పాండా వచ్చిందంటే మనం పెట్టాల్సింది ఏంటి? పాండా స్వాల్లో మెయిన్ ఇంపార్టెంట్, పీజన్ పికాక్ పెట్టాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ లాస్ ఫార్వర్డ్ చేసుకున్నాను కాబట్టి దీన్ని ఏ విధంగా రికవర్ చేస్తున్నానో కూడా తెలుసుకోవాలి. రికవర్ చేయగలిగినప్పుడు మాత్రమే ఈ గేమ్స్ ఆడండి. రికవర్ చేయలేని వాళ్ళు అసలు ఆడద్దు వీటిని. రికవర్ చేయగలిగేంటేనే వీటిని జోలికి వెళ్ళండి, లేకపోతే మైనస్ అయిపోతారు మీరు. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి 750 రూపీస్ ఎగ్జాక్ట్గా నేను ఎంత గెస్ కరెక్ట్ చేశాను. 3137 రూపీస్ సింగిల్ బెట్లో వచ్చింది. అంటే ఇందాక పెట్టింది కూడా మనకి లాస్ రికవర్ అవ్వగా ప్లస్ ప్రాఫిట్ కూడా జనరేట్ అయింది. సో అది ఫ్రెండ్స్, అందుకే ఈ ట్రిక్స్ అయితే మీరు తెలుసుకొని ఖచ్చితంగా ప్లే చేయండి. ఇష్టమైనట్టయితే ప్లే ఎవరు చేయొద్దు. సో చూడండి, వాలెట్ బ్యాలెన్స్ 12,500 అంటే అప్రాక్సిమేట్గా 2.5K అయితే వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. పీజన్ వచ్చింది అంటే మాత్రం మీరు మోస్ట్ కేసెస్ పైన వాటికి ఛాన్స్ ఇవ్వండి. పీజన్ వస్తే పీజన్ అనేది డబల్ అవ్వచ్చు, లేదా పీజన్ ర్యాబిట్ రావచ్చు, పీజన్ స్వాలో రావచ్చు, పీజన్ మంకీ రావచ్చు. సో ఇలా కాంబినేషన్ ఉంది కాబట్టి మొత్తం మనం పైన పీజన్ వస్తే పెట్టండి. ఓకే, లాస్ అయింది ఫ్రెండ్స్, లైన్ వచ్చింది. సో చూస్తున్నారు కదా, పీజన్ వస్తే ఏ ఎలిమెంట్స్ పెట్టాలి? పై వరుస పెట్టాలి. పాండా వస్తే ఏం పెట్టాలి? పాండా స్వాలో పీజన్ పికాక్ పెట్టాలి. లైన్ వస్తే ఏం పెట్టాలి అన్ని నేను క్లారిటీగా చెప్పాను. మంకీ ర్యాబిట్ వస్తే ఏం పెట్టాలి అనేది కూడా సో క్లియర్గా కవర్ అయితే అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లైన్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? సో చూద్దాం ఫ్రెండ్స్, లైన్ వచ్చిందంటే మనం ర్యాబిట్ స్వాలోని మెయిన్గా పట్టుకోవాలి. ఓకే, పీజన్ ఈగల్ని పట్టుకుందాం. ఇందాక మనం పాండాని పట్టుకున్నాం కదా, సో పాండా ఛాన్సెస్ మేబీ తక్కువ అయ్యి ఉండొచ్చు, అందుకని నేనైతే ఈగల్ పట్టుకుంటున్నాను. సో ర్యాబిట్ స్వాల్లో పీజన్ ఈగల్ ఈ 4 ఎలిమెంట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చాను. సెకండ్ లెవెల్ అమౌంట్ కొంచెం ఇంక్రీజ్ చేసి సో చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, 750 రూపీస్ ఈగల్ అయితే మనం విన్ అయితే అయినాం ఫ్రెండ్స్. సో ఫైనల్గా బ్యాలెన్స్ 5,437 రూపీస్ అయితే ప్రాఫిట్ సింగిల్ బిట్లో వచ్చింది. ఫైనల్ అమౌంట్ చూసుకున్నట్టయితే మనకి ఇంక్రీజ్ అయింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 15,900. థ్యాంక్ యూ.